ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మనిషి జన్మతః పాపి కాదు. ఇది ప్రధానమైన విషయంలో ఇది క్లాస్ మొదటి పాఠం. మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి దానిలో పాపం అనగానేమి, పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయంలో మరి పాపము అనగా ఏమి, పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపం యొక్క దుష్ప్రభావము, పాప క్షమాపణ ఎలా జరుగుతుంది, ఇవి ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలను ఈ యొక్క మొదటి పాఠంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే పాపము అనగా ఏమిటి, పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపం యొక్క దుష్ప్రభావము ఏమిటి, పాప క్షమాపణ ఎలా జరుగుతుంది అనేటువంటిది ఈ రోజున మనము స్పష్టంగా తెలుసుకుందాం. కానీ నేటి క్రైస్తవ సమాజంలో బోధించుచున్న బోధ ఏమిటి అనేది కనుక మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, మనిషి జన్మతః పాపి, మనిషి పుట్టుకతోనే పాపి, మనిషి పాపము చేయకపోయినా పాపిగా పరిగణించబడుతున్నారు అని బోధిస్తున్నటువంటి పరిస్థితిని నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కనుకనే నేటి సంఘాల్లో అనేక మంది పాపము 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 అని ఉచ్చరిస్తున్నారే తప్ప పాపమును గురించిన సంపూర్ణ అవగాహన వారు కలిగి లేనట్లే మనకు కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు బోధిస్తున్నటువంటి బోధన బట్టి. మరి ఈ బోధ చేస్తున్నటువంటి బోధకులకు పాపమును గూర్చిన సంపూర్ణ అవగాహన లేదు. వారి బోధ వింటున్న విశ్వాసులకు కూడా సంపూర్ణ అవగాహన లేదనే చెప్పవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఎందుకంటే ఎవరిని విమర్శించాలని కానీ, ఎవరిని తప్పు పట్టాలని కానీ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావట్లా. కేవలం బైబిల్లో ఏమి వ్రాయబడి ఉంది, మనము బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియపరచటానికే ఈ యొక్క ప్రయత్నం కూడా ప్రియులారా. మనిషి జన్మతః పాపి అని నమ్ముతూ బోధిస్తున్న వారికి కూడా పాపముల గురించి సంపూర్ణ అవగాహన లేదు. మరియు జన్మ పాపము లేదు అని చెప్పే వారికి కూడా పాపమును గురించిన సంపూర్ణ విశ్లేషణ చేయలేకపోతున్నారు. అంటే ఒక భాగం, ఒక పాఠంలోనో లేకపోతే ఒక గంట 2 గంటల్లోనో మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి విషయాన్ని తెలియపరచాలంటే సుమారుగా ఒక 20 నుంచి 30 పాఠాలు మరి చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇంచుమించుగా 20 నుంచి 30 గంటల ప్రసంగం కనుక వింటేనే కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన రాదు. చాలా మంది జన్మతః పాపి కాదు అనేటువంటి వారు 4 రెఫరెన్స్ చూపించేసి దాని గురించి విశ్లేషణ చేసి కాదు అని చెప్పేస్తున్నారు. మనిషి పుట్టుకతోనే పాపి అనేటువంటి వారు 4 రెఫరెన్స్ చూపించేసి ఒక గంటన్నర ప్రసంగంలోనే వారు బోధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పిల్లరా. మరి ముఖ్యంగా ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడిన విశ్వాసులు కూడా పాపము పాపం అనే పదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ వారికి పాపము అంటే ఏమిటో తెలియని పరిస్థితులలో ఉన్నారు అనేటువంటిది తప్పక చెప్పవలసిందే. మరి పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపము ఎవరిపై ఆరోపించబడుతుంది అనే సంగతి వారికి తెలియదనే చెప్పాలి. నిజంగా
సంఘంలో చేర్చబడినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే గత వారం నుంచి ఈ వారం వరకు కూడా చేసినటువంటి పాపాలను ఒప్పుకుందాం అని పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధలు చేసేటువంటి పరిస్థితిని నేటి క్రీస్తు సంఘములో అంటే పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి చేత కూడా మేము పాపులమే అని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పిల్లారా. మనము ఈ పాపముల గురించి సంపూర్ణ అవగాహన లేకపోతే చాలా గొప్ప ప్రమాదంలో ఉన్నట్లేదని గ్రహించాలి. ఆ విపత్తును మనం తప్పించుకోవాలంటే పాపాన్ని గురించినటువంటి సంపూర్ణముగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక పాపమును గూర్చి ఇప్పుడు మనము నేర్చుకుందాం. పాపము అనగా ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. పాపము అనగా ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపులుగా తీర్చబడతాము అనేటువంటిది అందరికీ తెలిసినా కానీ మేము పుట్టుకతోనే పాపులము, జన్మ పాపులము అని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జన్మ పాపులు అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించండి. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 పాపము చేయు అన్నాడు. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపంలో పడిపోతున్నాడు. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపము మొదటిది. రెండవదిగా సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి అంటే దుర్నీతి అంటే ఏంటంటే నీతిని జరిగించకపోవటం. నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను అనుసరించటం. ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటమే పాపము అనేటువంటిది. సకల దుర్నీతి కూడా పాపము. ఇది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:16 సకల దుర్నీతి కూడా పాపం అనేటువంటిది కూడా రాయబడతా ఉంది. మూడవదిగా మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది అంటున్నాడు. మేలైనది అంటే ఒక వ్యక్తికి మేలు జరిగేటువంటిది చేయాలి అనేటువంటి తలంపు కలిగినా కానీ అలాగ చేయకపోతే అది కూడా పాపము అని యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4:17 రాయబడింది పిల్లరా. నాలుగవదిగా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అంటే పాపము అంటే చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ పాపం గురించి సంపూర్ణ అవగాహన లేకపోతే చాలా ప్రమాదంలో పడతాము, చాలా విపత్తును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక విశ్వాస మూలము కానిది అది పాపము. రోమపత్రిక 14:23 అక్కడ చెప్పబడతా ఉంది విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అనేటువంటిది. అంటే పాపము అనే అంశం మనకి అర్థం కావాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఏమిటి అంటే పాపము ఎందుకు ఆరోపించబడుతుంది? ప్రశ్న 1. రెండవది పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది? మూడవది పాపము ఎవరిపై ఆరోపించబడుతుంది? నాలుగవది పాపము ఆరోపించబడటానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి? ఐదవది వీటిని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ 4 సంగతుల విషయంలో మనము ముఖ్యంగా తెలుసుకోవాలి. పాపము ఎందుకు ఆరోపించబడుతుంది? పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది? ఎవరెప్పుడు ఆరోపించబడుతుంది? ఆరోపించటానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటో ఈ 4 విషయాలు కనుక మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే పాపము ఆరోపించబడటకు కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు ఏమిటి? పాపము ఒక వ్యక్తి ఈయన పాపం చేశాడు అనటానికి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి మన ప్రశ్న వేసినట్టయితే అక్కడ ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి. ఎవరు ఉండాలి? ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి. ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి. ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి. ఇచ్చేవారు ఉండాలి, పొందుకునేవారు ఉండాలి, ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి. ఆజ్ఞను పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. ఇది పాపము చేయటానికి అనుకూలమైన పరిస్థితులు, పాపము ఆరోపించబడటానికి ప్రధానమైనటువంటి కారణాలు.
అయితే అప్పుడే ఆజ్ఞను అతిక్రమించే వారిపై పాపము ఆరోపించబడుతుంది. మరి పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది? పాపం ఆరోపించబడటానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి, ఆజ్ఞ ఇచ్చి ఉండాలి, ఆజ్ఞను పొందుకున్నవారు ఆజ్ఞ అతిక్రమించి ఉండాలి. ఇది పాపము ఆ, ఆరోపించబడటానికి ఒక కారణాలు. మరి ఎప్పుడు ఆరోపించబడుతుందంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నా ఎప్పుడు ఆరోపించబడదు. పాపం ఎప్పుడు ఆరోపించబడదు అంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నా, ఆజ్ఞ పొందుకునేవారు ఉన్నా, ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నా, ఆజ్ఞను పొందుకున్న వారు ఆజ్ఞను అతిక్రమించకపోతే వారిపై పాపము ఆరోపించబడదు. అంటే ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు. ఇవన్నీ కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనము గుర్తించాలి ప్రియులారా. అలాగే పాపము ఎందుకు ఆరోపించబడుతుంది? పాపము ఎందుకు ఆరోపించబడుతుంది అంటే ఆత్మ సంబంధమైన మరణము అనేది అందరికీ ఎందుకు వస్తుంది? ఇదే ముఖ్యమైనటువంటి విషయం. పాపం ఎందుకు ఆరోపించబడుతుందంటే మనం తెలుసుకున్నాం. ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి, పొందుకునేవారు ఉండాలి, ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి. ఇవ్వబడినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు ఆరోపించబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. అది అందరికీ ఎందుకు వస్తుంది అనేటువంటిది ఒక లేఖనాన్ని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్టయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పబడతా ఉంది కాబట్టి, అయితే మనుష్యులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అందరూ పాపం చేశారట. అది రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని అంటే ఆదాము గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు మరి ఈ పండును నువ్వు తినకూడదు, తింటే నిశ్చయంగా చనిపోతావు అనేటువంటిది ఒక ఆజ్ఞగా ఇస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా మరి పాపము చేశాడు. అంటే ఆ పాపము ద్వారా ఏమైందంటే మరణము లోకములోనికి ప్రవేశించింది. మరణం అంటే ఏమిటి అంటే ఈ శరీర సంబంధమైనటువంటి మరణము కాదు. ఈ విషయాలు మర్చిపోండి. ఎందుకంటే మనము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ మరి వీటిని గురించి మనం బోధిస్తున్నాం కనుక. కనుకనే అలాగుననే మనుషులందరూ అన్నాడు పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణము అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన మరణం. ఆదాముతో చెప్పాడు కదా, నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. ఈ పండు తిని దినమా నిశ్చయంగా నువ్వు చచ్చెదవు అంటే దేవునితోటి నిత్య ఎడబాటు, దేవునితోటి ఎడబాటు. నేను మనమై ఉన్నటువంటి ఆత్మ దేవునితోటి ఎడబాటు జరగటమే ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనేటువంటిది మనం స్పష్టంగా ఎరిగి ఉండాలి. కనుక ఏమంటున్నాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపము చేసినందున పాపులుగా మారుతున్నారే గాని పుట్టుకతో పాపులు కాదు, జన్మ పాపులు కారు అనేటువంటిది ఈ కొన్ని విషయాల ద్వారానే మనకు అర్థమవుతా ఉన్నాయి. ఇంక చెప్పవలసిన సంగతులు ఇంకా 20-30 గంటలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠంలో మరి అవన్నీ కూడాను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే పాపం చేసినందునే పాపులుగా మారుతున్నారు. పాపాన్ని గురించి మనం పరిశీలన చేస్తే మనుషులందరూ ఏమి చేయటం వల్ల పాపులుగా మారుతున్నారు? మనుషులందరూ పాపం చేయటం వలన పాపులుగా తీర్చబడుతున్నారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథము చెప్తున్నదా కాదా? ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే మనము పాపం యొక్క దుష్ప్రభావము, పాపం యొక్క దుష్ప్రభావము అంటే అది ఎలా ఉంటుందో అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే పాపం యొక్క దుష్ప్రభావం ఎంత కఠినమైనదో మనం ఒకసారి ఆలోచిస్తే భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది. పాపం యొక్క దుష్ప్రభావము, ఈ ప్రభావము మంచి ప్రభావం చూపించేది కాదు. పాపం అంటే దుష్ప్రభావము, దానివల్ల ఎన్నో నష్టం జరుగుతూ ఉంటది. ఆ యొక్క దుష్ప్రభావము
భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించేటువంటిది మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏమనుకున్నాము అంటే మరణం. పాపం వల్ల జీతం మరణం. ఒక ఉదాహరణ ఏంటంటే ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నెల వచ్చేటప్పటికి జీతం కావాలని కోరుకుంటాడు. అంతేగాని నాకు జీతం అక్కర్లేదు అని ఎవరైనా ఉద్యోగం చేస్తారా? జీతం అక్కర్లేదని ఎవరైనా ఉద్యోగం చేస్తారా అంటే అలాగే ఈ పాపము చేస్తూ ఉన్నటువంటి వారి విషయంలో వారికి వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణం. ఏమిటి? వారికి వచ్చేటువంటి జీతం మరణం అంటే రెండవ మరణం, నిత్య నరకము, ఆత్మ సంబంధమైన మరణము, దేవునితోటి ఎడబాటు, ఇవి జరుగుతుంది. దుష్ప్రభావము, పాప యొక్క దుష్ప్రభావము. దానివల్ల అంటున్నాడు అదే రోమపత్రిక 6 అధ్యాయం 23 వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, నేను పాపినని గ్రహించి ఆయనను తండ్రి అయిన దేవుని మృతుల్లో నుండి లేపే హృదయం మందు విశ్వసించి నువ్వు రక్షించబడతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందితే రక్షించబడతావు. ఇది అద్భుతమైనటువంటిది అనమాట. ఏమిటి? పాపముల జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అంటే పాప యొక్క దుష్ప్రభావం ఏమిటంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా ఉన్నవి. ఏంటంటే దుష్ప్రభావం ఏంటంటే దుష్ప్రభావం, పాప యొక్క దుష్ప్రభావం ఏంటి? దోషములట. మన దోషాలు దేవునికిని మనకును అడ్డుగా ఉన్నవి అనేటువంటిది లేఖనం చెప్పబడతా ఉంది. అదే 59 యెషయా గ్రంథం 59:1 రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. అంటే మనము పాపము చేస్తూ పాపంలో జీవిస్తూ ఉంటే మనం ఎంతగా ప్రాధేయపడినా అవి మన యొక్క దోషాలట దేవునికి అడ్డముగా ఉన్నవి అన్నాడు. కనుకనే పాప యొక్క దుష్ప్రభావం ఏంటంటే పాపం చేసిన వారు ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యేటువంటి పరిస్థితి. శరీర సంబంధంగా చనిపోవటం అనేటువంటిది ఒకటి ఉంది. శరీర సంబంధంగా చనిపోవటం అంటే శరీరం నుండి ఆత్మ ఎడబాటు వలన శరీరానికి కలిగేటువంటి మరణమే శరీర మరణం. అంటే శరీరంలో నుంచి ఆత్మ వెడలిపోవటం, దాన్ని శరీర మరణం అంటాం. కనుకనే ఈ యొక్క ఆత్మ సంబంధమైన మరణం అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మ సంబంధమైన మరణంలో రెండు దశలు ఉన్నవి. ఒకటి జీవించి ఉండగానే ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యేటువంటి పరిస్థితి. అంటే శరీరంలో ఉండగా నేను మనము అనబడే ఆత్మకు, దేవుడై ఉన్న ఆత్మకు మధ్యలో కలిగే ఎడబాటు, దీన్నే ఆత్మ సంబంధమైనటువంటి మరణము అంటాం. దీన్నే ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అంటే మనలను దేవునికి దూరముగా తీసుకెళ్ళి నిత్య నరకానికి పాత్రులుగా చేసేది ఏమిటంటే పాపం. నిత్య నరకంలో ఎంతసేపు ఉంటాము అనేది మనం ప్రశ్న వేసినట్టయితే, అగ్ని ఆరదు పురుగు సావదు అని మన పరిషత్ గ్రంథం రాయబడి ఉంది. మరి ఆ పాపం యొక్క దుష్ప్రభావం ఎంత కఠినమైనదో మనకందరం కూడా తెలుసుకోవాలి. కనుకనే ఇంకా పాపము ఏమి దానివల్ల ఏం నష్టం జరుగుతుందంటే దైవ కుమారత్వాన్ని పొందుకుంటాం. దైవ కుమారత్వాన్ని పోగొడుతుంది పాపం. ప్రారంభంలో ఆదాం గురించి బైబిల్ ఏం రాయబడి ఉంది? ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. ఆదాము దేవుని కుమారుడు. అది లోకాసు వార్త 3 అధ్యాయం 30 వచనంలో కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడైన ఆదాము
దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా తనకు కలిగి ఉన్నటువంటి దైవ కుమారత్వము పోగొట్టుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం యొక్క పరిణామము ఎంత ప్రమాదమైనదో, ఎంత కఠినమైనదో ఆలోచించుకోవలసినటువంటి అవసరము మనకుంది ప్రియులారా. పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? మూడవది అంటే పాపము అనగా ఏమిటో చెప్పుకున్నాము. పాపం ఎప్పుడు ఆరోపించబడుతుందో చెప్పుకున్నాము. మూడవదిగా పాపం యొక్క దుష్ప్రభావం ఏమిటో తెలుసుకున్నాము. నాలుగవదిగా ఈ యొక్క పాపానికి పాప క్షమాపణ ఎలా జరుగుతుంది అనేటువంటిది కూడా మనం ఈ నాలుగు విషయాలు ఈరోజు తెలుసుకొని ముగించేసుకున్నాం ప్రియులారా. మరి అయితే ఈ యొక్క పాప క్షమాపణ అనేటువంటిది విలువ పెట్టి కొనేటువంటిది కాదు, వెల పెట్టి కొనేటువంటిది కాదు, అంగట్లో దొరికేటువంటి సరుకు కాదు. ఇది పాపాన్ని తీసివేసేటువంటిది. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడట. కీర్తన గ్రంథంలో 49:7-9 రాయబడి ఉంది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. నిత్యము అంటే నిత్యము జీవించడం, నిత్య జీవం పొందుకోవటం. శరీరం నుంచి వెడలిపోయిన తర్వాత మరొక లోకానికి ఈ యొక్క జన్మలోనే మనం రాబోయే లోకానికి మంచి పునాదులు వేసుకోవాలి. కనుకనే వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసింది. ఎన్నటికి తీరదట. ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అంత విలువైనటువంటిది అనమాట. మనము యొక్క పాపాన్ని నుంచి విమోచించబడాలి అంటే, పాప క్షమాపణ పొందుకోవాలంటే, నిత్యము జీవించాలి అంటే అంత వెలకట్లేనటువంటిది. అది క్రీస్తు రక్తంలోనే మనము దాన్ని కడుక్కోవటం వల్లనే మనము పాప క్షమాపణ పొందుకుంటాం. అందుకనే అపోస్తలుల కార్యం 4:12లో మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే గాని మనము రక్షణ పొందలేము గాని ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామం రక్షణ లేదు. ఆకాశము ఆ క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేటువంటిది అపోస్తలుల కార్యాలు 4:12 చెప్పబడుతున్న కనుకనే పాప క్షమాపణ జరగటానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఏకైక మార్గము క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పాప క్షమాపణ అనేటువంటిది అంగట్లో దొరికేది కాదు. మనుషులు తమంతట తాము పాపాలను పోగొట్టుకోలేని పరిస్థితి ఇది. పాపులుగానే చనిపోతే నిత్య నరకానికి దిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుకనే ఈ శరీరంలో ఉండగానే యేసుక్రీస్తును రక్షకుడుగాను, ప్రభువుగాను, దేవుని కుమారుడుగాను అంగీకరించి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన మన హృదయం ముందు విశ్వసించిన ఎడల మనము రక్షణ పొందుకుంటాం. కనుకనే ఎఫెసీ పత్రిక 1:7 కూడా రాయబడిందంటే దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి. ఎంతటి ఐశ్వర్యం అంట? ఎలాంటి ఐశ్వర్యము? కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు రక్తం వలన మనము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉన్నది. కనుకనే క్రీస్తు రక్తములో, క్రీస్తు శిలువలో కాచిన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఆత్మ రక్షణ పొందుకుంటాం. దేవుని కుమారులుగా తీర్చబడుతున్నాం. అందుకనే ఆ తర్వాత మనము పరలోకమందున్న దేవుని కుటుంబ సభ్యులుగా చేర్చబడుతూ ఉన్నాం. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారముగా చేయబడుతున్నాం. జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వచ్చి ఉన్నాము. క్రీస్తు రక్తంలో కడగబడినారు అంటే పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నాము. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడినటువంటి వారముగా ఉంటున్నాము.
ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగా చేయబడుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ క్రీస్తుతో కూడా మన సహవాసం కలిగి ఉన్నాము. మరి ఈ విధముగా చాలా ప్రాముఖ్య విషయాలు హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, చూడండి, అంటే పరిశుద్ధ పరచబడటానికి క్రీస్తు రక్తమే కావాలి. అలాంటి దాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. కనుకనే ప్రియారా, పాప క్షమాపణ పొందుకోవటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తే మనకు పాప క్షమాపణ, క్రీస్తు రక్తంలోనే మనకు పాప క్షమాపణ. మనకు యేసుక్రీస్తు వారు మాత్రమే ఏకైక మార్గము మన పాప క్షమాపణ పంచుకోవటానికి. అందుకనే చాలా సందర్భాల్లో ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడని చెప్పబడతా ఉంది. ఆ విలువ వెలకట్టలేదట. అంతటి విలువైనటువంటిది, ఎన్నటికీ తీరకట్ల ఉండవలసినటువంటిది అంటున్నాడు. మరి ఎంతటి ఆ మహిమను, దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాము. దేవుని ఇంటి వారముగా పిలువబడుతున్నాము. దేవుని కుటుంబ సభ్యులుగా పిలువబడుతున్నాము, చేర్చబడుతున్నాము. అదేవిధంగా పరిశుద్ధులతో ఏకపక్షంగా ఉంటున్నాము. ఇంకా దేవ స్వభావంలో మనం పాలివారం అవుతున్నాము. ఇంతటి గొప్ప మహిమను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి అనేటువంటిదే ఈ రోజున ప్రాముఖ్యమైన విషయంగా తెలుసుకున్నాం. మనిషి జన్మతః పాపి కాదు, పాపము చేస్తేనే పాపిగా తీర్చబడతాడు అనేటువంటిది ఈ రోజున మనం ముఖ్యంగా ప్రధానంగా తెలుసుకున్నటువంటి విషయము. కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చెప్పబడినటువంటి మాటలు వినిచిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరుగట్టి ఫలింపు చేయడం గాక. చెప్పబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రం ఆయన. తండ్రి, మరి ఇప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచి సజీవులకు ఉంచి మరి నీ సన్నిధిలో కూడుకొని తండ్రి, నీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి మహాశక్తిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ పాపం గురించిన సంపూర్ణ అవగాహన కలిగేలాగా వారి హృదయాలలో వాక్యమును మరి గ్రహించే విధంగా వారికి అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరిలోనూ ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించులాగా నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి పెట్టుకుంటున్నాం బ్రహ్మ తండ్రి. ఆమేన్. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.